టారిఫ్లపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకాల విషయంలో ఇతర దేశాలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు తానేం తొందరపడడం లేదన్నారు. ఇటలీ ప్రధాని మెలోనీతో భేటీ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలపై పలు దేశాలు అగ్రరాజ్యంతో చర్చలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అమెరికా అధినేతతో సమావేశమయ్యారు. ఐరోపా సమాఖ్యతో పాటు ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందం అంశంపై వీరు చర్చలు జరిపారు. అయితే టారిఫ్ డీల్ విషయంలో తాను తొందరపడడం లేదని ట్రంప్ ఈ సందర్భంగా చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సుంకాలపై ఒప్పందాలు నిర్దిష్ట సమయంలో జరుగుతాయని, వీటిపై తామేం తొందరపడడం లేదని ట్రంప్ మెలోనీతో అన్నారు. టారిఫ్లతో తమకు ఆదాయం వస్తోందన్నారు. అయితే EU ఇతర దేశాలతో డీల్స్ చేసుకోవడం సులువే అని, 100% ఈ ఒప్పందం జరుగుతుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్ 2న ట్రంప్ ఈ టారిఫ్లు ప్రకటించారు. ఐరోపా నుంచి వచ్చే దిగుమతులపై 20% సుంకాలు విధించారు. అయితే ఆ తర్వాత ఈ టారిఫ్ల అమలును 90 రోజుల పాటు నిలిపేస్తూ తాత్కాలిక ఊరట కూడా కల్పించారు. దీంతో పలు దేశాలు అమెరికాతో చర్చలు జరుపుతున్నాయి. అయితే ట్రంప్తో ముఖాముఖి జరిపిన తొలి ఐరోపా నేత మాత్రం మెలోనీనే. టారిఫ్ల సమస్య పరిష్కారానికి EU, అమెరికా మధ్య తాను వారధిగా వ్యవహరిస్తానని ఆమె గతంలోనే ప్రకటించారు.